మిత్రులందరికీ అనేకానేక ఛానల్ సమర్పిస్తున్న కథా ప్రపంచానికి స్వాగతం. మిత్రులారా, ఈనాటి కథా ప్రపంచంలో మనం తెనాలి రామలింగ కవి హాస్యకథ ఒకటి, తెనాలి రామలింగుడు సాటికవుల కుట్ర అన్నది చెప్పుకుందాం. రాయవారి ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ప్రముఖుడైపోయాడు తెనాలి రామకృష్ణ కవి. అంతేకాక తన వాక్చాతుర్యంతో, తెలివితో, చమత్కారంతో అవలీలగా ఎన్నో సమస్యలను పరిష్కరిస్తూ రాయలవారి అభిమాన కవి, ఆత్మీయుడు కూడా అయిపోయాడు. ఇదంతా చూస్తుంటే తక్కిన దిగ్గజాలకు, ఆస్థాన పండితులకు అతనిపై ఈర్ష్య, ద్వేషం మొదలైంది. తన యుక్తి చేత ఎంతటి వారినైనా త్రుటిలో ఓడించగల సమర్థులని పేరు పొందాడు తెనాలి రామలింగుడు. అతని చేతిలో పరాభవం పొందని కవులు ఎవరూ లేరు. క్రమంగా రాయలవారి ఆస్థానంలో కాకుండా హృదయంలో కూడా అతను మంచి స్థానాన్ని సంపాదించాడు. క్రమంగా రాయలవారు ఇతర కవుల మాటలు వినడం మానివేశారు. రామలింగ కవి అతనికి చాలా సన్నిహితుడయ్యాడు. తాను ఎక్కడ ఉన్నా రామలింగ కవిని పక్కనే ఉంచుకునేవారు రాయలవారు. తెనాలి రామలింగ కవి ప్రజ్ఞా విశేషాలను గ్రహించి తన సరసనే ఉచితాసనం ఇచ్చి ప్రత్యేకంగా గౌరవించసాగారు. ఇదంతా తక్కిన కవి పండితులకు కంటకింపుగానే ఉండేది. తెనాలి రామలింగాన్ని విమర్శించేవాళ్ళు అసూయతో అతన్ని ఎలాగైనా అవమానపరచాలని ప్రయత్నిస్తుండేవారు. రాయలవారి హృదయంలో అతని స్థానాన్ని తగ్గించాలని ఏవో చాడీలు చెబుతుండేవారు ఎక్కువైపోయారు. వారి యొక్క ప్రతి చర్యను, ప్రయత్నాన్ని నేర్పుగా తిప్పికొట్టి వాళ్ళని ఓడించి పడేసేవాడు రామకృష్ణ కవి. ఈ విధమైన స్పర్ధ ఎప్పుడూ వారి పక్కన నడుస్తూ ఉండేది. వారిలో భట్టుమూర్తి అనే రామరాజభూషణుడు, ఆస్థాన విద్వాంసుడు తాతాచార్యుల వారు, దూర్జటి, అలసాని పెద్దన, నంది తిమ్మన్న, ఇతర కవులు కూడా ఉండేవారు. వీరి మధ్య పోటాపోటీలు, కవితో స్పర్ధలు, వాదాలు, వివాదాలు తల ఎత్తుతూ ఉండేవి ఎప్పుడు. అయితే రాయలవారి ఆదరాభిమానాలే కాక కాళీమాత వరం కూడా తోడైన రామకృష్ణ కవి ఎప్పుడూ పైచేయగానే ఉండేవాడు. కథ ఇలా జరుగుతుండగా ఒకరోజు రామలింగ కవి ఏదో కారణం వల్ల ఆస్థానానికి హాజరు కాలేకపోయాడు. రాయలవారి పక్కన ఉండే అతని ఆసనం ఖాళీగా ఉంది. ఇది చూసి తక్కిన కవులందరికీ ఎంతో ఆనందం, తృప్తి కలిగింది. రామలింగ కవి కనుక సభలో ఉంటే అందరిపైన విమర్శనాస్త్రాలు కురిపిస్తాడు. తమ కవిత్వంలోని లోపాలు, తప్పులు పట్టుకుని వాళ్ళ ప్రతిభని కించపరుస్తూ ఉంటాడు. దోషాలంచడమే కాదు, వాటిని సరిదిద్ది ఏ విధంగా రాయాలో కూడా నేర్పిస్తాడు. రాయలవారి ప్రశంసలు కుప్పతెప్పలుగా కానుకలు కూడా కొట్టేస్తూ ఉంటాడు. అతను ఆస్థానంలో ఉంటే అందరూ భయపడుతూ ఉంటారు. ఈరోజు రామలింగుడు సభలో లేకపోవటం వారందరికీ చాలా స్వేచ్ఛగా ఉంది. కవితాగోష్ఠి మాట అటుంచి సమయం చిక్కింది కదా అని అందరూ అతనిపై అభియోగాలు వినిపించసాగారు ప్రభువుకి. అహంకారాన్ని, రాయలవారి అభిమానం పొందాడని గర్వమని, ఎవరినీ లెక్క చేయడని, ఆస్థాన పండితులు తాతాచార్యుల వారిని కూడా ధిక్కరిస్తాడని ఫిర్యాదులు గుప్పించసాగారు. అష్టదిగ్గజాలకే దిగ్గజాలనిపించుకున్న మహాకవులు కూడా అతని చేత భంగపడి ఇదే అదనని తమ మనసులోని అక్కసంతా వెళ్ళబోసుకుంటున్నారు. రాయలవారు అదంతా ఓపికగా, శ్రద్ధగా విన్నారు. రామలింగుడు తన అభిమాన కవే అయినా ఇంతమంది అసంతోషానికి కారణమయ్యాడని ఆయన ఆగ్రహించారు. రాజు నిష్పక్షపాతంగా వ్యవహరించవలసి ఉంటుంది. వీరందరూ కూడా గొప్ప కవులే, నిస్సందేహంగా తన అభిమాన కవులే. ప్రభువుకు అందరూ సమానులే. రామలింగ కవిపై ఇంత వ్యతిరేకత భావం ఉన్న వీరందరినీ సమాధానపరచవలసిన బాధ్యత తనకుందనుకున్నాడు ఆయన. ఇందరి అసంతృప్తికి, కోపానికి కారకుడైన రామలింగ కవిపై తగిన చర్య తీసుకోవడం అత్యవసరమని భావించాడు. వెంటనే రేపటి నుంచి ఒక వారం రోజులు
తెనాలి రామలింగ కవికి ఆస్థాన ప్రవేశం నిలిపివేస్తున్నాం. ఈ వారం రోజులు అతడు అష్టదిగ్గజాల హోదాలో కాక సామాన్య పౌరుడిగా ప్రజల్లో కూర్చుని కార్యక్రమాలు చూడాలి అన్న హుకుం జారీ చేశారు. దీంతో అందరూ శాంతించారు. అతని అహంకారానికి, గర్వానికి తగిన శాస్తి జరిగిందని సంతృప్తి పడ్డారు. సరే, మర్నాడు యథావిధిగా రాజదర్బార్లో ప్రవేశించబోతున్న రామలింగడికి రాయలవారి ఫర్మానా వినిపించి ద్వారం వద్దే నిలువరించారు రాజభటులు. రామలింగకి విషయం అర్థమైంది. కొలువు కూటమిలో తమ తమ స్థానాలను ఆక్రమిస్తున్న కవి పండితుల ముఖాల్లో తన ఎడ్ల నిరసన, తనకు పడిన శిక్ష పట్ల ఆనందం, తృప్తి కనిపెట్టాడు. ఆయన ఏమీ మాట్లాడకుండా వచ్చేసి సామాన్య ప్రజలు కూర్చునే చోట కూర్చున్నాడు. అతని ముఖంలో బాధ కానీ, అవమానం కానీ, కోపం కానీ ఏమీ కనపడలేదు. ప్రజాసమూహంలో కూర్చుని పండిత గోష్ఠి ఆస్వాదించాడు. ఈ విధంగా వారం రోజులు శిక్ష అనుభవించాడు. తరువాత అతనికి దర్బార్లోనికి పునఃప్రవేశార్హత లభించింది. ఇతని గర్వానికి తగిన శిక్ష పడిందిలే, ఇక మన జోలికి రాడు, వచ్చే ధైర్యం చేయడు అనుకుని ధీమాగా ఉన్నారు కవులందరూ. సభలోకి రాయలవారు ప్రవేశించారు. సభ ప్రారంభమైంది. యుద్ధోద్ఘోష్ మొదలైంది. రామకృష్ణుడు రాయలవారు అనుమతి తీసుకుని ఈ వారం రోజులు జరిగిన కవితాగోష్ఠి సమీక్ష ప్రారంభించాడు. ఒక్కొక్క కవిని, వారి కవిత్వంలోని లోపాలను ప్రామాణికంగా విమర్శించి తప్పులు సరిచేయటం ప్రారంభించాడు. అంతేకాక, క్షమించండి ప్రభు, అందరూ పండిత ప్రకాండులే, వారిని తప్పుపట్టే పని కాదు ఇది. అయితే సద్విమర్శ వారి ఎదుగుదలకి అవసరం కదా, అది సాటి కవిగా నా బాధ్యత కూడాను. అక్కడ ప్రజల్లో కూర్చోవటం వలన మరింత శ్రద్ధగా అన్నీ గ్రహించగలిగాను. ఇందుకు ప్రభుల వారికి నేను కృతజ్ఞుణ్ణి అన్నాడు. రామలింగడి చమత్కారం రాయలవారికి అర్థమైంది. అంతేకాదు, దర్బార్లో కూర్చున్నా, బయట ప్రజాసమూహంలో కూర్చున్న అతని దృష్టిని ఏదీ తప్పించుకోలేదని, ఎవరిని వదిలే ప్రశ్న లేదని రాయలవారికే కాదు అందరికీ అర్థమైంది. చూశారు ప్రభు ఇతని తీరు ఎంత దురహంకారో, శిక్ష పడినా కానీ ఎలా ప్రవర్తిస్తున్నాడో అన్నట్లు ఉక్రోషంగా రాజుగారి వంక చూస్తున్నారు కవులు. అయితే రాయలవారు ఇదేమీ పట్టించుకోవటం లేదు. చిరునవ్వుతో ప్రశంసాపూర్వకంగా రామకృష్ణ కవినే చూస్తున్నాడు ఆయన. ఆయన చూపుల్లో రామలింగ కవి పట్ల ఆయన హృదయంలో చెక్కుచెదరని ప్రేమాభిమానాలు వెల్లడవుతున్నాయి. దీన్ని చూసిన కవులందరూ విస్మయులయ్యారు. తమ పొరపాటు గ్రహించుకున్నారు. సిగ్గుతో తలలో వాల్చుకున్నారు. మిత్రులారా, విన్నారు కదా తెనాలి రామలింగ కవి ఈనాటి హాస్యకథ తెనాలి రామలింగుడు సాటి కవుల కుట్ర. ఇది మన కథా ప్రపంచంలోని కథ. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, సెలవు.